అయితే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు అయితే జూబ్లీ బై ఎలక్షన్ అయితే ఓరావరిగా అయితే ప్రచారం కొనసాగిస్తున్నాడు. సో ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందో తన మాటలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రచారం ఎలా ఉంది? అలా బాగుంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కేటీఆర్ కామెంట్ చేస్తున్నారంటే 6 పథకాలు ప్రజలకు అందట్లేదు, వాళ్ళని గెలుస్తారు అనేసి అంటున్నారు. 50 పథకాలు అందలే వాళ్ళవి. ఫస్ట్ వాళ్ళని శిక్షించాలి. అసెంబ్లీలో పార్లమెంట్ లో శిక్షించారు, ఇంకా బుద్ధి రాలే. అసెంబ్లీకి వచ్చి బాధ్యత గల ప్రతిపక్షంగా మాట్లాడతలేరు కాబట్టి వాళ్ళకి తగిన శిక్ష చేయాలి. ఓకే సార్, నేను క్యాబినెట్ మీటింగ్ కూడా అయింది కదా, ఏం చర్చించారు సార్ ఫైనల్ గా? కేబినెట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాము. చాలా అంశాలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విధాన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి చెప్పాలంటే సార్, లోకల్ బాడీ ఎలక్షన్ రిజర్వేషన్ తోటి పోవాలని ఆలోచనతో ఉన్నాం కదా, అందుకే ఆ అడ్డంకులను అధిగమించడానికి సమయం తీసుకున్నాం. ఓకే సార్, ఫైనల్ గా ఎంత మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉంది అంటారు జూబ్లీ బై ఎలక్షన్? నేను జ్యోతిష్కం కాదు, గెలుస్తాం. ఎందుకంటే ప్రజల స్పందన చెప్తా. ఓకే, ఫైనల్ గా జూబ్లీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అభివృద్ధి మా బాధ్యత. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించడం, ఇక్కడ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపి అభివృద్ధిని తీసుకోండి. సార్ ఫైనల్ గా మాగంటి గోపీనాథ్ గారు భార్యని సింపతి గేమ్ ప్లే చేస్తున్నారని సానుభూతి పరంగా ఎన్నికలు జరిగాయి, పాలేరు. దాని తర్వాత నారాయణ పని చేయాలి అని చెప్తున్నా కదా. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు గెలిచే ఎక్కువ ఛాన్స్ ఉంది అంటారు? ఆయన పేరు నాకు తెలియదు కదా, కాంగ్రెస్ లో నిలబడ్డాడు కదా, ఆయనే గెలుస్తారని అనుకుంటాను. కానీ మాకు పింఛన్ రావట్లేదు. మా ఆయన కంటే 2 సంవత్సరాలు అవుతాయి రావట్లేదు పింఛన్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా 6 పథకాలు పెట్టారు కదా, ఆ పథకాలు అందుతున్నాయా మరి మీకు? ఏం అందలేదు ఇంతవరకు, ఏం అందలేదు. రేషన్ బియ్యం తప్ప ఏం అందలేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ అంటే మెయిన్ గా గుర్తుకొచ్చేది డ్రైనేజ్ సమస్య. ఆ డ్రైనేజ్ సమస్య ఇప్పుడు ఇక్కడ ఏదైతే ప్రచారం చూస్తున్నారు కదా నాయకులు, వాళ్ళని అడగడం చేస్తున్నారా? అంటే మా ఊళ్ళో మన కార్యదర్శిని ఒకటే అడుగుతున్నాం కానీ ఆయన ఏం పట్టించుకోవట్లేదు మా ఊళ్ళో. ఓకే, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు నిలబడ్డారు కదా, ఆ సమస్యలు క్లియర్ చేసే ఛాన్స్ ఉందంటారా మరి? ఉండాలని అనుకుంటున్నాం కానీ మరి ఏం చేస్తారు ఆ సార్ కూడా. మరి అవన్నీ జరిగితే మాకు కూడా సంతోషపడుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏదైనా తేడా ఉందంటే ఏం చెప్తారు మరి నీ అంచనా? మా అంచనా ప్రకారానికి నలుగురితోటి మేము, మాదేముందిలే కానీ నలుగురితోటి మేము. నమస్తే అండి. ఇప్పుడు జూబ్లీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ప్రధానంగా 2 పార్టీలు అయితే టక్ ఆఫ్ వార్ నడుస్తున్నాయి. బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు నిలబడ్డారు, ఇక్కడ కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారు నిలబడ్డారు. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు మరి మీ అంచనా? ఇప్పుడు ఇద్దరు సమానమే ఉన్నారు ఇక్కడ అయితే, కానీ అందరూ మాట్లాడేది అంటే నవీన్ చాలా కొద్దిగా పని చేస్తాడు. వచ్చేసి బయటికి రావాలి, పని చేయాలంటే నవీన్ ఉండాలి. ఎందుకంటే ఏదైనా మాట్లాడుతందుకు, పోయేటందుకు, ఏమైనా పిలుస్తందుకు ఎట్లయినా ఒక మనిషి అనుకో. నవీన్ ని రౌడీ మనిషి అని ప్రచారం చేస్తున్నారు, నిజమైన రౌడీ మనిషి? ఇంతవరకు వాళ్ళ ఫాదర్ కానీ నవీన్ కానీ ఇంతవరకు ఈ బస్సులో కానీ ఈ సరౌండింగ్లో కానీ ఏం రౌడీ షీట్ అయితే చేయలేదు. ఇప్పుడు అనుకుంటారు, ఎందుకంటే చాలామంది వ్యతిరేకంగా కొద్దిగా ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటారు కానీ కరెక్ట్ కాదు. అది ఆయన చెప్పేది కరెక్ట్ కాదు. జూబ్లీ ప్రజల నుంచి మీరు అంటే జూబ్లీలో మీరు ఈ జూబ్లీ కాన్ఫరెన్స్ లో మీరు ఉన్నారు కదా, ప్రధాన డిమాండ్స్ అంటే ఏం చెప్తారు మరి? ప్రాబ్లమ్స్ ప్రధాన డిమాండ్ అంటే ఇప్పుడు ఏంటంటే ఒక నాలాది అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉంది. ఈ రోడ్డు కనుక కనెక్టెడ్ రోడ్డు కృష్ణానగర్ నుంచి వెంకటగిరి అయితే రోడ్ కనెక్టర్ ఉందో ఆ రోడ్ ఇబ్బంది చాలా ఉంటుంది. అందు గురించి ఆ సమస్య చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ తెలుగుదేశం వచ్చినప్పుడే రోడ్ అయింది, అది ఇంతవరకు ఎవరు దానికి కరెక్ట్ చేయలేదు. ఇప్పుడు విష్ణువర్ధన్ వచ్చినాడు, ఆయన కూడా చేయలేదు. మళ్ళీ ఈయన 3 సార్లు గెలిచిండు, ఈయన కూడా చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్లు అంతా వచ్చేసి చూశారు, అందరికీ ఇక్కడ చూసి సర్వే చేశారు. చేస్తా అని చెప్తున్నారు కానీ చేస్తారా లేదా అనేది సమస్యగా మిగులుతుంది. మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ మాగంటి సునీత గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ప్రజల సాల్వ్ చేస్తా, ప్రజలకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేస్తా అనేసి అంటుంది. ఆమె ఒక మహిళ. ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లం తీసుకుపోయి మహిళను అడిగేందుకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ దృష్టితో నవీన్ ఇస్ బెటర్. ఎందుకంటే మనము మన ఎదురుగా ఆయన పెరిగాడు కనుక ఆయనకు మనం పట్టుకొని పని చేయని చెప్పి
పరిస్థితి ఉంటుంది. అందుగురించి ఆయన వస్తే బెటర్. ఓకే, ఫైనల్గా జూబ్లీ ప్రజల్లో నవీన్కే మొగ్గు చూపే ఛాన్స్ ఉందంట. ఉన్నది ముగిద్దంటే ఆయన తిరగాలి, కొద్దిగా కష్టపడాలి. కష్టపడితే వస్తుంది, డెఫినెట్గా వస్తుంది కష్టపడితే. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆయన వేరే పార్టీ లేకుండా నిలబడ్డాడు. ఆయన కూడా కొద్దిగా చాలా పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి. ఇప్పుడైతే పార్టీ పరంగా నిలబడ్డాడు కనుక కావచ్చు. నవీన్ అన్న గెలుస్తారండి. ఇక్కడ ఆయన లోకల్ మనిషి, అందరికి కూడా చాలా హెల్ప్ చేస్తారు. ప్రజల్లో ఉంటారు, నిత్యం ప్రజల్లో ఉంటారు. చాలా చేశారు స్కీమ్స్ కూడా. మహిళలకి, గర్భవతులకి సీమంతాలు చేశారు, లేడీస్కి మిషన్లు ఇప్పించారు, చాలా కార్యక్రమాలు చేశారు తను. అలా మీరేమో యువ నాయకుడు అని మీరు అంటున్నారు కదా, ఎలాంటి అవగాహన లేని వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఎలా పోషిస్తాడు నియోజకవర్గం అనేసి అంటున్నారు. ఉందండి, అవగాహన ఎందుకు లేదు. ఆయన ఎంఐఎం నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా చేశారు. 40,000 మెజారిటీతో గెలిచారు. సెకండ్ ప్లేస్లో నిలిచారు. అప్పుడు తర్వాత కార్పొరేటర్గా కూడా చేశారు. ఇప్పుడు 20,000 ఓట్లతో ఆయన కూడా నిలిచారు. కాబట్టి అతను మొత్తానికే ఫీల్డ్లో ఉన్నతనే కదా. ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ గారు రౌడీ అని ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తున్నారు? అదేం లేదండి, మాకు లోకలే కదా, మాకు తెలుసు. అందరికి హెల్ప్ చేసే హెల్పింగ్ నేచర్ ఉంది. అన్న చాలా మంచోడు, అందరికి చాలా మంది హెల్ప్ చేస్తారు. అలా ఏం లేదు. మీకు జూబ్లీ హిల్స్ లో ప్రధాన డిమాండ్స్ అంటే ఏం చెప్తారు ఫైనల్ గా? ప్రధాన డిమాండ్స్ అంటే ఇక్కడ నాలా ఇష్యూ ఉంది. ముఖ్యంగా కృష్ణానగర్లో నాలా ఇష్యూ, డ్రైనేజ్ సమస్య, తాగునీరు ఆ నాలా దాంట్లో కలుస్తుంది. అవన్నీ మాకు పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. ఇంత ముందుకు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా చేశారు కదా, ఎలాంటి డెవలప్ చేయలేదంటారా? మరి చేయలేదన్నా, చేస్తే ఇదంతా ఇంత సమస్య. ఇక్కడ వర్షం వచ్చిందంటే చాలా ఇబ్బంది. స్కూల్ పిల్లలు వెళ్ళడానికి కానీ, లేడీస్కి కానీ చాలా ఇబ్బంది. అసలు ఇంత లోతు, నడుము లోతు నీళ్ళు వస్తాయి. ఇక్కడ నడుము లోతు నీళ్ళు వస్తాయి. ఈ కృష్ణానగర్ బి బ్లాక్ లో నాలా ఇష్యూ చాలా ఉంది, డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. అది మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా వరకు హైడ్రా దిగి చాలా వరకు సమస్య పరిష్కరించారు. ఇంకా కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు, ఇక్కడ డివిజనల్ ప్రెసిడెంట్లు, ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిసిమెలిసిగా ప్రచారం, ఇంటింటి ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుంచి ఏ సమస్య పరిష్కరించలేదు. ప్రజలకు అందుబాటులో నాయకత్వం కూడా లేకుండే, ఎమ్మెల్యే అందుబాటులో కూడా లేకుండే. ఈరోజు కుంటుబడిన ఈ యొక్క సమస్యలన్నిటిని కూడా పరిష్కారం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. స్థానిక అభ్యర్థికే నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఇలా ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నాడు. కాబట్టి పూర్తిగా ఈ ప్రాంత ప్రజలకు నమ్మకం వచ్చింది. ఈ పనిచేసే రాష్ట్ర ముఖ్యమంత్రి, పనిచేసే 3 మంత్రులు కూడా ఇక్కడ రావడం జరిగింది, ఒక భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు పూర్తిగా నమ్మినరు. ఇంటింటి ప్రచారంలో చెప్తా ఉన్నారు, మేము గతంలో ఎన్నికల్లో ఓట్లేసి మోసపోయినాం, ఇక ఇప్పుడు మేము మోసపోయాము. మా స్థానిక సమస్యలు నాలాలు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, ఇవన్నిటిని మేము పరిష్కారం చేసుకోవడానికి ఒకే ఒక మార్గం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, నవీన్ యాదవ్కి ఓటేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని లూటు చేసింది, ఇలా లూటు చేసి మోసం చేసింది. కాబట్టి మరొకసారి మేము మోసపోవడానికి సిద్ధంగా లేం. మేము ఒక చైతన్యవంతులమైన, తప్పకుండా మా ఓటు సక్రమమైన ఓటు ఈ యొక్క నవీన్ యాదవ్ కేసీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి పూర్తిగా భరోసా ఇచ్చారు. కాబట్టి మాకు ఒక నమ్మకం కలిగింది. మేమందరం కూడా ఒక భరోసాతో ఉన్నాం. ఈ రోజు అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతాం. స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. సో ఇప్పుడు జూబ్లీ బై ఎలక్షన్స్ అయితే ప్రచారం ఓరావరిగా అయితే జరుగుతుంది. ఇక్కడ శివసేన రెడ్డి గారు అయితే అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎలా ఉంది ప్రచారం ఓవరాల్గా చూసుకున్నట్టయితే? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడికి పోయినా స్వచ్ఛందంగా నవీన్ యాదవ్కి ఓటేస్తామని చెప్పడం. మా ఇంట్లో తిరిగిన పిల్లోడు, మా మొన్నటి వరకు ఈ మా ఇంట్లో కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తిలాగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి 100% భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నాడు తెలంగాణ జూబ్లీస్ లో. ఓకే, కేటీఆర్ ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే రౌడీ పాలన కావాలన్నా కేసీఆర్ పాలన కావాలన్నా అనేసి కూడా కామెంట్ చేస్తారు. కేసీఆర్ పాలన వద్దనే చెప్పగా ఇంటికాడ పెట్టినాడు. ఇక్కడ రౌడీ ఎవరున్నారు? స్థానికుడు, మా ఇంట్లో పిల్లోడు రౌడీయా కాదా? ఈ గల్లీలో వచ్చి అడగమని చెప్పండి. వాళ్ళ ఇంట్లోనే చెప్తున్నారు, మేమే అడుగుతున్నాం. ఏదమ్మా రౌడీ అని అంటున్నారు కేటీఆర్ అనేటోడు అంటే, వాడు దోసుక తిన్నాడు కాబట్టి వాడు అట్లే మాట్లాడతాడు ఆయన అనే పరిస్థితిలో ఈరోజు ముసలోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ నవీన్ యాదవ్ అనేటోడు, నవీన్ అనే వ్యక్తి మా ఇంట్లో పిల్లోడు,
నా కొడుకులాగానో నా తమ్ములాగానో నా అన్నలాగానో భావిస్తారు ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఇన్నేళ్లలో ఎప్పుడు స్థానికుడికి టికెట్ ఇవ్వలే. మొట్టమొదటిసారి మా ఊరోనికి, మా ఇంట్లో పిల్లోడికి, మా గల్లీలో తిరిగినోనికి, నిన్న తిరిగినోనికి ఈరోజు టికెట్ వచ్చింది. మా ఊరిని గెలిపించుకుంటే రేపు నాడు మా సమస్యలు వాళ్ళ ఇంటికాడ పోయి మేము అడగగలుగుతాం. గతంలో ఈ రోడ్లు, ఈ కాలువలు, ఈ మురికి కుంపలు బతకాల్సిన అవసరం లేకుంటుండే. గతంలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గరికి పోతే ఎమ్మెల్యేలు సమయం ఇచ్చేవాళ్ళు కాదు. గేట్ల కాడ నుంచి గేట్ల కాడ తిరిగి వచ్చిన పరిస్థితులు చూసినాం. ఇప్పుడు మా ఇంట్లో కాబట్టి రేపు నాడు మళ్ళీ పోయి 5 నిమిషాలు పోయి కొట్లాడి మేము తెచ్చుకోగల శక్తి మాకుందన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. 100% ఇక్కడ నల్లేరు మీద నడకలాగానే కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఓకే, ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే మాగంటి సునీత గారు సింపతి గేమ్ ప్లే చేస్తున్నారు అంటారు. నిజంగా సింపతి గేమ్ ప్లే చేస్తున్నారంటారా? వారు సింపతి గేమ్ ప్లే చేసినా, ఇంకో గేమ్ ప్లే చేసినా కానీ ఇక్కడ గెలుపుని ఎవరు అడుక్కునే పరిస్థితి లేరు. మీరు ఆల్రెడీ గతంలో కంటోన్మెంట్ కూడా చూసిరు, అక్కడ కూడా అదే విధంగానే ప్రయత్నం చేసిరు వాళ్ళు. కానీ అక్కడ ఎక్కడ వాళ్ళ పప్పులు ఉడకలే. ఈరోజు ఇక్కడ వచ్చేసరికి కంటోన్మెంట్తో పోలిస్తే నా గెస్ కరెక్ట్ అయితే దాదాపు 40-45 వేల మెజార్టీతో ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచే పరిస్థితి ఉంది. ఎందుకంటే స్వచ్ఛందంగా ఇది ఎవరో పైసలు ఇచ్చో లేకపోతే ఏదన్నా ప్రలోభ పెట్టో పరిస్థితో లేకపోతే సింపతైజేషన్ వర్కౌట్ కావట్లేదు. మా ఇంట్లో వాడు అనే వ్యవస్థను ఈరోజు ఈడ ఉన్నటువంటి ప్రజలు అనుకుంటున్నారు. ఈ నవీన్ అనే వ్యక్తి మా ఇంట్లో వాడు, బయట కింద ట్రీట్ చేస్తలేరు. రేపు నాడు ఏమైనా కష్టం వస్తే చక్కగా ఇంటికి పోయి మనం మాట్లాడుకోవాలనే ఉద్దేశం వాళ్ళ మైండ్లోకి వచ్చిన తర్వాత ఎవరు ఆపలేరు. మీ ఇంట్లో వ్యక్తిని మీరు కొట్టగలుగుతారా? మీరు మీ ఇంట్లో వ్యక్తికి మీరు ఓటు వేయకుండా బయటకి వేస్తారా? అదే పరిస్థితే జరుగుతుంది ఇక్కడ కూడా. ఖచ్చితంగా నవీన్ యాదవ్ పెద్ద ఎత్తున గెలవబోతుంది. కేటీఆర్కి, కేసీఆర్కి, హరీష్ రావుకి ఈరోజు మతి భ్రమించిపోయింది. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఏదో ఒకటి మాట్లాడాలన్న దూరంలో మాట్లాడుతున్నారు. నమస్కారం అండి. నమస్కారం. జూబ్లీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నాడు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలవబోతుందని మీరు అంటున్నారు కదా. లాస్ట్ టైం మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు, ఎలాంటి డెవలప్ చేయలేదు అంటారా? మరి 100% మాగంటి గోపీనాథ్ 10 సంవత్సరాలు ఎలా డెవలప్మెంట్ చేయలేదు. ఒకటే ఉదాహరణ, ఏదైతే నాలా ఉందో కృష్ణానగర్ బీ బ్లాక్ లో 1993లో పి జనార్దన్ రెడ్డి ద్వారా మేము నాలా నిర్మాణం చేయించాము, స్లాబ్ వేయించాం. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ 2014 వరకు కాలువను క్లీన్ చేయించాం, సంవత్సరం 3 సార్లు. 2014లో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది 2 సార్లు మాగంటి ఎమ్మెల్యే గెలిచారో కాలువ కూడా ఏమాత్రం క్లీన్ చేయకపోవడం వల్ల నీళ్ళు ఇళ్లలోకి వచ్చి రోడ్డు మీద వాటర్ ఇవ్వడము, 5 ఫీట్ల వాటర్ ఇవ్వడము, స్కూటర్ కొట్టుకోవడం పరిస్థితి వచ్చింది. మీరు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా, ప్రధానంగా జూబ్లీ హిల్స్ లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యను మీరు తెర మీదకి తీసుకురాలేదు అంటారా ఇంతవరకు? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేరు, స్మార్ట్ డ్రైనేజ్ వేరు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఇళ్ల గురించి లైన్ వేయించాము. ఎలిజిబుల్ డ్రైనేజ్ అనేది క్లోజ్ కావడం వల్ల చాలా మంది ఇల్లు కలపడం వల్ల వాటర్ రోడ్డు మీదకి వచ్చి ఫ్లో అవుతున్నాయి. దాన్ని సపరేట్గా వెళ్ళి ఎలిజిబుల్ డ్రైన్ అనేది వేరే ప్యానల్ ఇంకోటి నిర్మాణం చేసి వాటర్ పోయేటట్టు చేయాలి. ప్రజలు జూబ్లీ హిల్స్ ప్రజలు నవీన్ కుమార్ యాదవ్ ని ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారు? మరి ఇక్కడ అభివృద్ధి ఏదైతే జరిగిందో, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి జరిగిందో అంతకంటే అభివృద్ధి కూడా చేస్తాడని నమ్మక విశ్వాసం నవీన్ యాదవ్ పైన ఉంది. ఆయన యువకుడు, సోషల్ వర్కరు. ఆయన నవయుగ నిర్మాణ సంస్థ స్థాపించి 1000 మందికి వాళ్ళకు పెళ్లిళ్ళు చేయడము, హాస్పిటల్ ఖర్చులు చేయడము ఇవన్నీ ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి నవీన్ యాదవ్ని గెలిపించాలని మేము కోరుతున్నాం. ఫైనల్ గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఫైనల్ గా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి, సంక్షేమము 2 సమాన స్థాయిలో జరగాలంటే, ప్రజలు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ద్వారానే సాధ్యమవుతుంది. రేపు గెలిచిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు 200 కోట్లు నిధులను రిలీజ్ చేయబోతున్నాడు. ఆల్రెడీ ఆ దృష్టి తీసుకుపోయాము. కాబట్టి నవీన్ యాదవ్ గెలిపించి తీసుకొస్తాము ఎమ్మెల్యేగా. సార్ చెప్పండి సార్, జూబ్లీ బై ఎలక్షన్స్ రాబోతున్నారు కదా, ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది? గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ దౌర్జన్యంగా పరిపాలన జరుగుతున్నది. మాకు పీజీఆర్ చనిపోయిన తర్వాత మా కాంగ్రెస్లో ఉత్సాహమే తగ్గిపోయింది. ఎందుకు అంటే అటువంటి నాయకుడు రాక అటువంటి ఏమీ చేయలేక ఉన్నారు. కాబట్టి మాకు చాలా ఇబ్బంది ఉంది అని ఈసారి 1 సైడ్ ఓటు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్నను చూసి, రేవంత్ అన్న డెవలప్మెంట్ చూసి ఇక్కడ ఓట్లు బరాబరి చేస్తారు. ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ అనుకున్నంత ప్రతిపక్షాలు ఏవైతే మీరు అంటున్నారో యూట్యూబ్లలో అయితే ఏదో వస్తున్నారో ఆ యూట్యూబ్లు చూడొద్దని మేము మీ ద్వారా, మీ టీవీ ద్వారా అందరికీ సూచన. యూట్యూబ్లు చూస్తే పూర్తిగా వాళ్ళదే వస్తున్నది. కానీ ఇక డెవలప్మెంట్ ఏం చేసిందా అంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో 15 సంవత్సరాలు 3 సార్లు గెలిపిస్తే దురదృష్టవశాత్తు ఆయన చనిపోయింది కాబట్టి ఇవాళ ఎలక్షన్ వచ్చింది. కానీ లేకపోతే ఆయన అట్లే ఉండుంటే ఇంకా 3 సంవత్సరాలు కూడా ఎలక్షన్ రాదు ఇక్కడ. ఫైనల్ గా జూబ్లీ ప్రజలకు ఏం చెప్తారు? ఒకటే,
అవకాశం సీఎం గారు రేవంత్ అన్న గారు మన కాన్స్టిట్యున్సీలో ఎప్పుడైనా బయటి వాళ్ళే ఎమ్మెల్యేగా ఉంటుంది. ఈసారి మనకు లోకల్గా ఇచ్చినాడు కాబట్టి ఈ లోకల్ మనం ఎప్పుడైతే అందరికీ ఒకటే విధంగా ఓటేసి కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపిస్తేనే మళ్ళీ ఇంకొకసారి పోయి మీ లోకల్ అని చెప్పుకోవడానికి ఉంటుంది. మనం లోకల్ని ఇడిచిపెట్టుకోవద్దు. ఇక్కడ క్యాండిడేట్ ఎవరైనా సాని నవీన్ యాదవ్ ఇంకోరా అని మేము చూడే అవసరం లేదు. ఇక్కడ మాకు కాంగ్రెస్ పార్టీనే ముఖ్యం, మా సీఎం గారు ముఖ్యం కాబట్టి మేము తప్పకుండా ఆ ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాడు. లోకల్ ఎక్స్ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ గారు అయితే మనతో ఉన్నారు. సో ప్రజెంట్ ప్రచారంలో అయితే పాల్గొన్నారు. ఇప్పుడు ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? జూబ్లీ బై ఎలక్షన్స్ అయితే ఓవరావరిగా అయితే కొనసాగుతుంది. ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. అన్న అయితే చెప్పండి అన్న, ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ రోజు జూబ్లీ హిల్స్ లో. మరి గత 10 ఏళ్లలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్లలో 5 రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ రేషన్ కార్డులు ఇచ్చినాము, అభివృద్ధి చేసినాము, సన్న బియ్యము, 200 యూనిట్ల కరెంటు, ఉచిత బస్సు, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు. మొన్న మీరు చూస్తే కుటుంబిషన్ కూడా పంపిణీ చేసినాము. కాబట్టి చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు తీసుకొని పోతా ఉన్నాము. వాళ్ళు మంగళహారతులు పడతా ఉన్నారు. కాబట్టి గతంలో ఎన్నో కేసులు టిఆర్ఎస్ వాళ్ళ పైన కావచ్చు, స్థానికంగా కావచ్చు, పోలీస్ స్టేషన్లలో ఇక్కడ జూబ్లీ హిల్స్ లో అభివృద్ధి జరిగిందంటే కేవలం పోలీస్ స్టేషన్లలో కేసులు మాత్రం అభివృద్ధి. వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ మెంబర్లు ప్రతినిత్యం పోలీస్ స్టేషన్ లో కలకలాడుతున్న కేసులతోటి. కాబట్టి ప్రజలు విసిగెత్తిపోయారు. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వబోతా ఉన్నారు. కేటీఆర్ ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే 6 పథకాలు కూడా ప్రజల దాకా అందట్లేదు, ఓన్లీ పబ్లిసిటీ కోసమే వాడుతున్నారు ఈ పథకాలు, ఫేక్ పథకాలు అనేసి కూడా అంటున్నారు కేటీఆర్ గారు. ఫేక్ పథకాలు అయితే సారు కారు 16 0 అయింది ఒకటి. రెండోది మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళకి అభ్యర్థి కరువేరు. మూడోది నిజంగానే వాళ్ళు కనుక ఇలాంటి పథకాలు ఫెయిల్ అయి ఉంటే ఈ రోజు ప్రభుత్వంలో ఎవరున్నారో ఒకసారి నిద్ర లేచి కేటీఆర్ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఇంత దిమ్మ తిరిగే ఒక జవాబు ఇచ్చిరు. ఏమని? మీరు మీ పాలన అయిపోయింది, మీరు ఇంట్లో పడుకోండి, ఇప్పుడు రాబోయేది కాంగ్రెస్ పార్టీ పాలన కాబట్టి ఇంత క్లియర్ మెజారిటీ తోటి, కంపెయింగ్ మెజారిటీ తోటి ఈరోజు మనకు మెజారిటీ ఇచ్చి ప్రభుత్వంలో నిలిచిపెట్టినప్పటికీ కూడా మరి ఇలాంటి వాళ్ళ నిద్రమబ్బులో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇంకోటి కేసీఆర్ పాలన కావాలా, రౌడీ పాలన కావాలనేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు అదే ఆలోచన చేసుకోవాలి, ఒకసారి తనకు తాను ఆలోచన చేసుకోవాలి. ఇదే చెప్తా ఉన్నాం కదా, వాళ్ళ అభివృద్ధి ఏదైనా ఉందంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి ఏవైతే పోలీస్ స్టేషన్లో కేసులు కావచ్చు, బిల్డింగ్లు పడటం కావచ్చు, సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు వదలకుండా ప్రతినిత్యం పోలీస్ స్టేషన్లో కేసులే, ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులే. ప్రజలు మొత్తం విసిగెత్తిపోయారు. మందిరం కూడా కొట్టిన అక్కడ. అంతకుమించి ఇంకెవరు ఉంటారు రౌడీలు? నాకు తెలిసి నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మించిన రౌడీలు ఉంటారా? ఇంకా ఒక దేవస్థానం కూడా కొట్టారు. ప్రజల్లో ఒక భయాలందరూ ఒక వాతావరణం సృష్టించారు. అభివృద్ధి చేయమని మేమంటే సమస్యలపై శంకరరావు ప్రోగ్రాం పెట్టి చాయ్ కప్పులు, రైస్ కుక్కర్లు, లేకపోతే పోపు డబ్బాలు ఇచ్చి ఇది అభివృద్ధి చేసామని చెప్పి వాళ్ళు ప్రపంచ పటంలో పెట్టి చూపిస్తా ఉన్నారు. జూబ్లీ క్యాంపెయినింగ్ కి రేవంత్ రెడ్డి గారు వస్తే ఎలా ఉంటది అంటారు? తప్పకుండా వస్తారు. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలుస్తారు. మరి రాబోయే ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారి గెలుపుకి కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేయబోతా ఉన్నారు. ఇంకోటి సోషల్ మీడియాలో నవీన్ కుమార్ యాదవ్ గారు పెద్ద రౌడీ అనేసి కూడా ప్రచారం చేస్తున్నారు. అదంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇన్స్టిట్యూట్, వాళ్ళ కాలేజ్ వాళ్ళు సృష్టిస్తా ఉన్నారు. ఇవన్నీ ఫేక్ మీడియా. కాబట్టి పబ్లిక్ లో ఒక భయాందోళన వాతావరణం సృష్టిస్తే పబ్లిక్ కన్ఫ్యూజ్ అయిపోతారు. పబ్లిక్ ఇవన్నీ చేయాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన చేసి కుట్రపూరితంగా ఇవన్నీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలే. దానిలో ఎలాంటి నిజాలు వాస్తవాలు లేవు. ఫైనల్ గా జూబ్లీ ప్రజలకు ఏం చెప్పాలంటే, మంచి పాలన, మంచి వ్యక్తి, ఒక చదువుకున్న వ్యక్తి, ఒక స్థానికుడు, ఒక బీసీ నాయకుడు, ఒక స్థానికుడు, ప్రజల్లో అందరి గురించి తెలిసిన నాయకుడు. ప్రతి గడప గడపకి, ప్రతి ఇంటికి ఆ నవీన్ యాదవ్ అంటే తప్పకుండా. ఇంతకుముందు సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, పబ్లిక్ కి మంచికి చెడుకి లోకల్ అభ్యర్థిగా లోకల్ పార్టీ ఆఫీస్ పెట్టుకొని సోషల్ యాక్టివిటీస్ లో నంబర్ 1 గా ఉండి ఆల్రెడీ పార్టీ కూడా పలు దఫాలుగా చాలా సార్లు సర్వేలు చేపించినారు. సర్వేలు చేపించి ఏ అభ్యర్థి అయితే గెలుస్తారో ఆ అభ్యర్థికే ఇక్కడ స్థానికంగా సీట్ ఇవ్వడం జరిగింది. నమస్తే అమ్మా. నమస్తే సార్. జూబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎవరికి గెలిచే ఛాన్స్ ఉందంటారు మరి ఈసారి? ఛాన్స్ ఎవరికైతే ఉందంటే పక్కా మా నవీన్ తమ్ముడికే ఉందండి.
ఎందుకంటారు మరి? ఎందుకంటే ఆయన చేసే పనులు అన్ని ఇన్ని కాదు, మంచి పనులు. ముఖ్యంగా ఆడవాళ్ళని గౌరవిస్తారు, ప్రజలందరినీ గౌరవిస్తారు. ఇంటింటికి వెళ్ళి అమ్మ మీకేం కావాలో చెప్పండి, మీ బాధలు నేను తీరుస్తాను, అర్ధరాత్రి అయినా సరే వచ్చి నా డోర్ కొట్టండి, మీ బాధలు నాకు చెప్పండి, నేను వింటాను, మీ సమస్యలు క్లియర్ చేస్తాను అని అంటున్నారండి. ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ రౌడీ అనేసి ప్రచారం చేస్తున్నారు, నిజమంటారా మరి? అది నిజం కాదండి. ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉన్నారు. ఆయన మీద బురద చల్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గతంలో కూడా ఆయన మీద బురద చల్లారు, కాదు ఇప్పుడైతే కుదరదండి. అది పక్కా నవీన్ గారే వస్తారు. అక్కడ మాగంటి సునీత గారు మేము పక్కా గెలుస్తాము, కాంగ్రెస్ వాళ్ళు 6 పథకాలు పెట్టారు, ఒక్కటి కూడా ప్రజలకు అందట్లేదు అంటున్నారు. అదేంటండి ఆమె చెప్పిందండి, ఆమె కొంచెం తెలియట్లేదేమో. ఒకవేళ 6 పథకాల్లో ఫ్రీ బస్ వచ్చిందా, కరెంట్ వచ్చిందా, 200 యూనిట్లు కరెంట్ వచ్చింది, తర్వాత వచ్చేసి రేషన్ కార్డులు వచ్చినాయి, ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, సన్న బియ్యం వచ్చినాయి. ఇంకేం కావాలండి? ఇంకా ఇంటి స్థలం అంటారా, అది కొంతమందికి వచ్చినాయి, ఇస్తున్నారు కొంతమందికి. ఇప్పుడు ఇంకా ఇవ్వవలసింది ఉంది, ఇస్తారని ఆశిస్తున్నాం అన్నప్పుడు మేము. ఎంత మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉందంటారు మరి నవీన్ కుమార్ యాదవ్? 50 పైగా 100% చెప్తున్నానండి. ఆయన చాలా కృషిస్తున్నారు. ఆయన పట్టుదలగా ఉన్నారు. ఆ పట్టుదల ఇక్కడ నుంచి రాలేదు, వాళ్ళ డాడీ మాకు బాగా తెలుసండి. నేను మూవీ ఆఫీస్ కూడా వెళ్ళేదాన్ని అనమాట, నేను ఆర్టిస్ట్ని కాబట్టి ఆయన గురించి మాకు బాగా తెలుసు. మీరు ప్రధాన డిమాండ్ చేసేటివి ఏమైనా ఉన్నాయా అంటారా? మాకు డిమాండ్స్ అంటే ఏం లేదండి, అందరూ మాకు రోడ్లు వేయించాలి, పేదవాళ్ళకి ఇంటి స్థలాలు ఇప్పించాలి, అంతవరకే. మాకు డిమాండ్స్ అంటూ ఏమి లేవు, అన్నీ వచ్చేసింది కదా, మాకు ఇంకేం డిమాండ్స్ ఉంటాయి చెప్పండి? రోడ్లు వేపిస్తే చాలు. పేదవాళ్ళకి, నేను పెద్దాన్ని, నాకు ఇల్లు లేదు, నాకు ఒక ఇల్లు వస్తుందని ఆశిస్తున్నాం మేము, అంతే, అంతకుమించి ఏమి లేదు. ఆల్రెడీ అన్ని చేశారని అంటున్నారు కదా, గతంలోనే గత ప్రభుత్వం అన్ని చేశారనేసి కూడా ప్రచారం చేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చింది 12 నెలలు అవుతుంది, ఇంకేం చేయట్లేదు అనేసి కూడా అంటున్నారు, నిజమంటారు ఇవన్నీ? ఆగాలి కదండి, ఇప్పుడు పిల్లాడు పుట్టగానే పరిగెత్తడు కదా, ఆగాలి కదా, ఆగితే అన్ని సమకూరుస్తాయి. ఆయన గెలవాలి, ఆయన గెలిచి చూపించండి మీరు. అప్పుడు ఆ పట్టుదలగా ఇప్పుడు మేము ఏమైతే ఇంటర్వ్యూ ఇచ్చామో మేమే అడుగుతాము, అన్న మీరు ఎందుకు చేయట్లేదు, తమ్ముడు మీరు ఎందుకు చేయట్లేదు అడుగుతాం మేమే. మాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా, తమ్ముడిని గెలిపించాలి, అడగాలి, అంతే. జూబ్లీ బై ఎలక్షన్ పరంగా క్యాంపెయినింగ్ కి రేవంత్ రెడ్డి రాబోతున్నాడు, అటు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కూడా రాబోతున్నారు. ఎవరి ప్రభావం ఎలా ఉండబోతుంటారు మరి? ఇప్పుడు ఏమండి, ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఆయన అసలు నడవలేని స్థితిలో ఆయన ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ అన్న ఏంటి, స్ట్రాంగ్ పర్సన్, ఇప్పుడు ఆయనే వస్తారు, ఆయనతోనే బాగా భేటీ అవుతారు అనమాట అందరు. ఫైనల్ గా జూబ్లీ ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తాం? ఫైనల్ గా చెప్పాలంటే మన అందరికి, ప్రజలందరికీ తెలిసిందే కదా, తమ్ముడు వస్తాడు, నవీన్ అన్న వస్తాడు, అది 100% వస్తాడండి. నవీన్ అన్నే గెలుస్తాడు. ఎందుకంటారు? గెలుస్తారండి, ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి కాబట్టి గెలుస్తారు. చాలా మంది హెల్ప్ చేశారు ఆయన. ఎలాంటి అవగాహన లేదు, ఆయన ఎందుకు గెలిపిస్తారు అనేసి కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మాకుంది కదా అవగాహన, మేము నమ్మినాం కదా ఆయన గెలుస్తాడన్న నమ్మకం మాకుంది. మా లేడీస్ మొత్తం ఆయన గెలిపించుకోవాలని ఆశ ఉంది. అన్న చాలా మందికి హెల్ప్ చేశారు. కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయాలి, 6 పథకాలు కూడా ప్రజల దాకా అందట్లేదు అంటున్నారు. అందుతాయండి, ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నారు కదా, అన్ని ఒక్కసారిగా అంటే కూడా కాదు కదా. ఇప్పుడు మాకు బస్ ఫ్రీ ఇచ్చారు, ఆ తర్వాత కరెంట్ ఇస్తున్నారు, ఇంకా వస్తాయి కొన్ని అన్ని ఒక్కసారిగా అంటే కూడా రావు కదా. చేస్తారు నిదానంగా, చేయకుండా అయితే ఆగరు. కాంగ్రెస్ చేస్తా అని మాటిస్తే చేస్తారు. కొంతమంది ప్రచారం చేస్తున్నారు నవీన్ కుమార్ యాదవ్ పెద్ద రౌడీ అనేసి కూడా భయపెట్టిస్తున్నారు అనేసి కూడా ప్రచారం చేస్తున్నారు, నిజమేంటారు ఇదంతా? అదంతా వట్టి అబద్ధాలు. అది ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పే మాటలు అంతే. ఆయన రౌడీ అనే మాట అది అబద్ధం మాట. అది ఎప్పుడో అది మనకైతే మాకు తెలియకుండా జరిగింది, ఎప్పుడో తెలియదు. కానీ ఇప్పుడైతే అన్న చాలా మందికి మేలు చేశారు, చాలా మందికి హెల్ప్ చేశారు. అసలు ఎక్కడ ఎవరు నోటి నుంచి విన్నా కూడా ఇదే మాట, నవీన్ అన్నే గెలుస్తారు. ఇప్పటికి నేను చెప్పేది కూడా అదే, నవీన్ అన్నే గెలుస్తారు. మొన్నటిదాకా మాగంటి గోపీనాథ్ గారు పదవిలో ఉన్నారు కదా, ఎలాంటి డెవలప్ చేయలేదంటారా మరి ఏరియాలో? ఎందుకంటే స్వయంగా చూస్తున్నాం మేము కూడా, ప్రధాన సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చేస్తున్నారండి, కొన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చేస్తారు, అన్న చేస్తారు కాబట్టి మాకు అన్న చేస్తాడన్న నమ్మకంతో అన్నను గెలిపించుకుందామని చూస్తున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి? నవీన్ అన్నే గెలుస్తాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన చేసే మంచి పనులు అట్లుంటాయి, జనాలలో నమ్మకము. ఆయన చేసే పనులు అట్లున్నాయి కాబట్టి జనం అందరు కూడా నమ్ముతారు, ఆయన గెలిపించుకోవడానికే చూస్తారు. ఎంత మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉందంటారు మేబీ మీ అంచనా ప్రకారం? లెక్క భారీ మెజార్టీతోనే గెలుస్తారు, భారీ మెజార్టీతో గెలుస్తారు.
ఈరోజు జనము చేసిన మంచి మర్చిపోతారు. 10 సంవత్సరాలు లేని అభివృద్ధి ఈరోజు 2 సంవత్సరాల్లో కనిపిస్తుంది. 6 పథకాలు అని చెప్పారు. 6లో ఒకటి సన్న బియ్యం ఇస్తుండు, ఒకటి బస్సు ఫ్రీ ఇస్తుండు, కరెంటు ఫ్రీ, రేషన్ కార్డులు ఇచ్చిండు. అన్న మంచిగా చేస్తారు కదండి. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకే జనాలకి చాలా మంచిది. దేవిని సతీష్ మాది గారు అయితే ఉన్నారు. అసలు జూబ్లీ బై ఎలక్షన్స్ లో అయితే ఓరావరిగా అయితే ప్రచారం జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఏంటి అనేసి కూడా చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. చెప్పండి అన్న, జూబ్లీ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? మరి ఖచ్చితంగా జూబ్లీ ఎలక్షన్స్లలో ఏదైతే బీసీ క్యాండిడేట్ అయిన నవీన్ యాదవ్ గారు ఉన్నారో ఖచ్చితంగా అతని గెలుపు ఖాయం. ఓకే, ఇంకోటి, ఈ ఎన్నిక సామాన్యమైన ఎన్నిక కాదు వాస్తవానికి. సరే, దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చనిపోవడము అది బాధాకరమైన. ప్రజాస్వామ్య పద్ధతిలో, రాజ్యాంగ పద్ధతిలో 6 నెలలకు ఎలక్షన్స్ జరగాలి. అయితే ఈ ఎన్నిక అనుకోకుండా వచ్చింది. అయితే ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ తన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. ఎందుకొరకు? మేము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే ఇప్పటిదాకా మేము రైతు బంధు కానీ 12,000 రూపాయలు ఇచ్చినాం. అదే రకంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినాం, మన ఉద్యోగ పత్రాలు అందించినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన, ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన సవ్యంగా కొనసాగుతున్న పరిస్థితి. ఈరోజు ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి గారు నిజానికి భారత రాజ్యాంగ విలువలతోనే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అయిన గతంలో, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక క్యాండిడేట్ పట్టుకొని రౌడీ అని చెప్పేసి రౌడీల రాజ్యం వస్తుంది, రౌడీలను ఎట్ట గెలిపిస్తారు మీరు అని చెప్పేసి అన్పార్లమెంటు భాషను, రాజ్యాంగ విరుద్ధమైన భాషను ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడడం. ఇంకోటి, అతడు ఎవరిని మాట్లాడిండు? ఒక యాదవ కులస్తుని, ఒక బీసీని పట్టుకొని రౌడీ అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడడం చాలా తప్పు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎందుకొరకంటే బీసీ బిడ్డలు రాజకీయాల్లో నిలబడితే రౌడీలను ముద్రలు వేస్తారా? బీసీ పిల్లలు, బీసీ నవయువకులు రాజకీయాల్లో నిలబడి ఎమ్మెల్యేగా నిలబడితే రౌడీలను ముద్రలు వేస్తారా? అంటే మీ దొరలు ఒక పాలన, మీ దొరలు చేయలేదా? హరీష్ రావు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమందిని కొట్టిండు, ఎంతోమందిని దూషించారు. ఇదే కేటీఆర్ పోలీసులు రజవరకుల లమిడి కొడుకులని చెప్పి తిట్టిండు. అంటే రౌడీజం చేసింది మీరు, ఇక్కడున్న లోకల్ తెలంగాణ ప్రజలు కాదు. మీరు దొర అహంకారాన్ని మీరు ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ గారు మీరు క్షమాపణ చెప్పాలి. ఒక బీసీ బిడ్డను పట్టుకొని రౌడీ అని మాట్లాడడం భారత రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికల సమయంలో ఇటువంటి భాష వాడడం అనేది ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయాలి, పథకాలు ప్రజల దాకా అందట్లేదు అనేసి కూడా అంటున్నారు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అండి. ఈరోజు పేద ప్రజలు ఇళ్లలో నివసిస్తున్నట్టే ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లేనండి. ఈరోజు చదువుతున్న ఆలయాలే కానీ, పాఠశాలలే కానీ, లేకపోతే వాటర్ ట్యాంకులే కానీ, రోడ్లే కానీ, ఏవైనా సరే మొట్టమొదటి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. వాళ్ళు చేసిన అభివృద్ధి ఉంది కానీ కొత్తగా వీళ్ళు చేసింది ఏముంది? ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణనే రాదు, తెలంగాణ రాకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు. కనుక ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీ మాకు మొట్టమొదటి ఆదుకున్నది, సాదుకున్నది మమ్మల్ని. కనుక ఇందిరమ్మ మాకు పేదవాళ్లకు అండగా నిలబడ్డది. ఈరోజు పీజేఆర్ గారు మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడున్న బోరబండ డివిజనే కానీ, షేక్పేట డివిజనే కానీ, అదే రకంగా ఎర్రగడ్డనే కానీ ఈ ప్రాంతాల్లో పేదవాళ్లకు నివాసాలు ఏర్పాటు చేసి ఇండ్ల ప్లాట్లు ఇచ్చి ఇళ్లను కట్టించిన ఘనత పీజేఆర్ గారికే ఉంది, కాంగ్రెస్ పార్టీకే ఉంది. కనుక ఆయన వారసత్వాన్ని, ఆయన నాయకత్వాన్ని బలపరిచిన నాయకుడే నవీన్ యాదవ్. కనుక ఖచ్చితంగా నవీన్ యాదవ్ను గెలిపిస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకోటి, జూబ్లీ క్యాంపెయినింగ్ కి సీఎం కేసీఆర్ రాబోతున్నారు, ఇటు పక్కన చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని కేసీఆర్ వస్తాడండి? ఒక మాట చెప్తాను, వీళ్ళు సరే ఇప్పుడు ఆయన వాళ్ళ పార్టీని గెలిపించుకోవాలనుకుని నాయకుడు ఎవడైనా వస్తాడు. కానీ కేసీఆర్ గారు నిజంగా చెప్తున్నా, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టాలంటే ముందు బీసీ బిడ్డ అయినా బీసీలను రౌడీలు అని చెప్పేసి మాట్లాడిన క్షమాపణ చెప్పి రావాలి. ఎందుకొరకు? నీవు చాలా దురహంకారంతో మాట్లాడి ఇప్పుడు రౌడీ సీట్ అని చెప్పేసి మా మీద కేసు పెట్టింది మీరు, రౌడీ సీట్ ఓపెన్ చేసింది మీరు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు చనిపోయిన దివంగత నేత ఆయన ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే మన గోపీనాథ్ గారు మా ఈ నవీన్ యాదవ్ మీద విపరీతమైన కేసులు పెట్టి రౌడీ సీట్ చేసిందే వాళ్ళు. రౌడీ సీట్ అంటే ఏందండి? ఒక 3 కేసులు కంటిన్యూ ఒక పోలీస్ స్టేషన్లో అయితే అమాయకుని మీద 3 కేసులు అయినా కూడా రౌడీ సీట్ అవుతారు. ఒక అమాయక సామాన్య వ్యక్తి మీద 3 కేసులు ఒకే పోలీస్ స్టేషన్లో కంటిన్యూగా అయితే కన్నా రౌడీ సీట్ ఓపెన్ చేస్తారు. రౌడీ సీట్ మీనింగ్ అది పెద్ద పెద్ద మర్డర్లో ఇంగోరు చేసి ఏదో చేసినది కాదు. ఇక్కడ చిన్న కేసులు పెడితే కూడా రౌడీ సీట్లు అని అంటారు. కానీ ఇట్లా దాన్ని
ఒక దురహంకార భాషలో బీసీని అవమానపరచడము కేసీఆర్ గారికి తగదు. మేము ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకందరికీ చెప్తున్నాం, ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు పేద బడుగు బలహీన వర్గాల బిడ్డ. ఆ బిడ్డని గెలిపించుకుంటే ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేస్తుంది. అదే రకంగా ఇక్కడ చాలామంది సినిమా వాళ్ళు కూడా నివాసం ఉంటూ కృష్ణానగరే కానీ యూసుఫ్గూడనే కానీ ఈ ప్రాంతంలో బాగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మంచిగా సాదుకున్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ మరియు సిరిశైలమన్న. కనుక నేనేమంటున్నా, మేము పేద ప్రజలకు అండగా నిలబడి కొట్లాడేటోడు అందరు రౌడీలేనా అండి? నాకు అర్థం కాదు. అటు నేను కూడా సతీష్ మాదిగా పేదవాళ్ళ గుడిసెలకు ఏమైనా జరిగితే పోతుంటా, పేదవాళ్ళకి ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే పోతుంటా అంటే నేను కూడా రౌడీనే అంటే కావాలని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి చేస్తుంది. నిజానికి నవీన్ యాదవ్ అనేది ఆయన నిజంగానే రౌడీ అనుకుంటే ఈ ప్రాంత ప్రజలు అతనికి ఎందుకు నీరాజనాలు పలుకుతారు? నిజంగానే దుర్మార్గుడు అంటే నీరాజనాలు ఎట్లా పలుకుతారు? ఇప్పుడు ఇతడికి ఎవరికన్నా సరే ఆపద జరిగితే అన్నా అంటే నేను ఉన్నా అని అంటాడు. పేదవాడికి ఎవరికైనా అన్యాయం జరిగితే 4 పైసలు ఇచ్చినోడు, గొప్ప చదివి ఇతర దేశాల సెటిల్ కావచ్చు అతను. కానీ ఇక్కడ వచ్చి పేద ప్రజల కోసం పనిచేస్తుంది కనుక అతన్ని ఖచ్చితంగా ఆదరిస్తారు. దానికోసము మా రేవంత్ రెడ్డి గారు వస్తారు. కానీ కేసీఆర్ గారు ఏం ముఖం పెట్టుకొని వస్తారు? ఏం పెట్టుకొని వస్తారు? నిజానికి చిత్తశుద్ధి ఉంటే పీజీఆర్ కొడుకు విష్ణుడు, మళ్ళీ విష్ణుకి ఎందుకు టికెట్ ఇవ్వలే? సరే, ఇతడు వాస్తవానికి గోపీనాథ్ అనేట ఆయన తెలుగుదేశం పార్టీలో పుట్టినోడు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన టీఆర్ఎస్లోకి వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఆయన దివంగతుడు అయ్యిండు. మళ్ళీ అయినప్పుడు పీజీఆర్ కొడుకుకి ఎందుకు ఇవ్వాలి విష్ణుకు? నిజానికి ఈ ప్రాంతానికి సంబంధించి పీజీఆర్ ఎంతో సేవ చేసిండు. ఆయనకు ఎందుకు ఇవ్వలేదు అంటే మీ కింద మోసేతుల కింద నీళ్ళు దాయతులే కావాలి. కనుక ఏం ముఖం పెట్టుకొని వస్తావు కేసీఆర్ అని చెప్పేసి మేము తెలియజేస్తాం. బీసీ రిజర్వేషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? బీసీ రిజర్వేషన్ నిజంగా అండి, బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కులగణన చేసినాం, 42% రిజర్వేషన్ ఇచ్చినాం, జీవో తెచ్చినాం. కావాలని కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్ర పని దీన్ని కోట్లు వేసి కొట్టేపించారు. కోట్లు కొట్టేపించరేమో కానీ పార్టీ పరంగా మాత్రం 42% రిజర్వేషన్ ఇస్తాం మేము. ఇంకోటి, దీన్ని చట్టం 9th షెడ్యూల్లో పెట్టవలసింది ఎవరు? బీజేపీ కళ్ళబొల్లి మాటలు చెప్తుంది. బీజేపీ ఎంత కళ్ళబొల్లి మాటలు చెప్తుంది అంటే మేము సుధపూసలం అని ధర్నాల్లో చేయడం, రాస్తారోకలు చేయడం, అదే రకంగా దీక్షలు చేయడం, ధర్నాలు జరుగుతున్నాయి. ధర్నాల్లో పాల్గొనడం సిగ్గుమాలిన పని అది. అసలు సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు 10% రిజర్వేషన్ ఓబీసీలకు ఎవరికైతే ఇచ్చిండో, ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ ఏవైతే ఇచ్చిండ్రో వాటిని 9th షెడ్యూల్లో పెట్టించాడు. మా 42% కూడా 9th షెడ్యూల్లో పెడితే అయిపోయాయి కదా. ఇది చేయాల్సిన ఎవరు? బీజేపీ. కానీ బీజేపీ నాటకాలు ఆడుతుంది. దానికి తోడుగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఈడ సంబరాలు చేసుకుంటాడు బీసీల రిజర్వేషన్ కొట్టుడు గురైతే. అటువంటి పరిస్థితి ఉంది బీసీల విషయంలో బీఆర్ఎస్కు బీజేపీ. లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి చెప్పాలంటే లోకల్ బాడీలో ఖచ్చితంగా అండి బీసీలకు 42% రిజర్వేషన్. బీసీలు రాజకీయంగా ఎదగాలి. మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మండల కమిషన్ అప్పుడు ఈ యొక్క మండలాల్లో మన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వచ్చి బీసీలకు మంచి అవకాశాలు, రాజకీయ అవకాశాలు కల్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తే ఒక 100 సీట్లలో 42 మంది బీసీలు అవుతారు. కనుక బీసీల రాజకీయ చైతన్యం చేయాలి, రాజకీయ అవకాశాలు కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫైనల్గా జూబ్లీ ప్రజలకు ఏం చెప్తారు? మరి జూబ్లీస్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి పాలన బ్రహ్మాండంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం వచ్చిందయ్యా అని మీరు ఒక ప్రశ్న వేశారు. స్వేచ్ఛ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే ఏం వచ్చిందంటే స్వేచ్ఛ వచ్చింది. కానీ టీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు స్వేచ్ఛ లేదు. నోరెత్తితో పోలీసులు ఎత్తుకొని పోయేది. ధర్నాలు చేద్దామని ఇళ్ళకాడ వచ్చి పోలీసులు ఉండేది. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏమిచ్చిందయ్యా అంటే దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది. ఆ స్వేచ్ఛగా బతికే అవకాశం ఇచ్చింది. ఆ స్వేచ్ఛగా అడిగి తనకు కావాల్సిన అడిగిదాన్ని తీసుకునే అధికారం ఇచ్చింది. కనుక రేవంత్ పాలనను బలపరుస్తారు, ఇక్కడ ఖచ్చితంగా గెలిపిస్తారు. ఇది మేము ఇచ్చే ఈ యొక్క జూబ్లీస్ ప్రజలకు ఇచ్చే వాగ్దానం. ఇంకోటి, అందరు కూడా పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఈ ప్రాంత రోడ్లు, ఈ ప్రాంతంలో మురికి నీటి సమస్యనే కానీ నీటి సమస్యనే కానీ అన్నీ కూడా పరిష్కారం చేసే నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో నిజానికి ఇక్కడ నవీన్ యాదవ్ గారు గెలిచేది. రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డను నిలబెట్టి, ముద్దాడి బీసీ బిడ్డను అది ఇక్కడ నిలబెట్టాడు. కనుక మీరందరూ కూడా ఈ యొక్క బడుగు బలైన వర్గాల అందరం ఏకమవుదాం. నవీన్ యాదవ్ను గెలిపిస్తే ఆ గెలిపే రేవంత్ రెడ్డి గెలుపు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు.